తాజావార్తలకి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలను పరిశీలిద్దాం. సచివాలయంలో ఘనంగా ప్రారంభమైన కలెక్టర్ల కాన్ఫరెన్స్. అధికారులకు దిశానిర్దేశం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు. అల్లూరి ఆశయ సాధనకు పోరాడదాం. అల్లూరి వర్ధంతిని పురస్కరించుకొని పలువురు ప్రముఖులు పిలుపు. ఏడాది పాటుగా బకాయి పడ్డ జీతభత్యాలను తక్షణమే చెల్లించాలి. ఏపీ ఎన్జీఓ భవనం ఎదుట కేజీహెచ్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల నిరసన. లక్ష్మీపేట మారంటాడు కేసులో న్యాయమూర్తి తిరుమలరావు బదిలీ చేయాలి. విజన్స్ ఆధ్వర్యంలో వ్యక్తమైన నిరసన. మన్యవీడు అల్లూరి సీతారామరాజు 102వ వర్ధంతిని పురస్కరించుకొని జిల్లా యంత్రాంగం ఘనంగా నివాళులు అర్పించింది. కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించిన కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ సేతు మాధవన్ ముఖ్య అతిథిగా పాల్గొని అల్లూరి చిత్రపటానికి పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్యం కోసం చిన్న వయసులోనే ప్రాణాలు అర్పించిన అల్లూరి పోరాట పటిమ యువతకు స్ఫూర్తిదాయకమని కొనియాడారు. గిరిజనుల హక్కుల కోసం ఆయన చేసిన త్యాగాలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ సత్యబాబు, సెట్వి సిఇఓ విశ్వేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ప్రాణాంతక అంటువ్యాధులను అరికట్టడంలో వ్యాక్సిన్లు శక్తివంతమైన ఆయుధాలుగా పనిచేస్తున్నాయి. క్షేత్రస్థాయిలో ఏఎన్ఎంలు వారానికి 2 రోజులు ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతూ టీకాలు వేస్తున్నారు. అప్పుడే పుట్టిన పిల్లలకు ఆసుపత్రుల్లోనే వ్యాక్సినేషన్ అందిస్తున్నారు. బాలికలను క్యాన్సర్ నుండి రక్షించేందుకు ప్రభుత్వం తాజాగా HPV వ్యాక్సిన్ అందుబాటులోకి తెచ్చింది. డిఎంహెచ్ఓ కార్యాలయం నుండి 2 జిల్లాలకు వ్యాక్సిన్ సరఫరా ఉంటుందని, పగడ్బందీగా సమన్వయంతో పంపిణీ చేస్తామని పర్యవేక్షకురాలు డాక్టర్ అచ్యుత కుమారి తెలిపారు. సరైన సమయంలో టీకాలు వేయించుకోవడం వల్ల ప్రాణాపాయం తప్పడమే కాక చికిత్స ఖర్చు తగ్గుతుంది. ప్రభుత్వం అందిస్తున్న ఈ ఉచిత సేవలను సద్వినియోగం చేసుకోవడం వల్ల మాతా శిశు మరణాలు తగ్గించవచ్చు. ఈ కార్యక్రమాలను పటిష్టంగా అమలు చేయడం ద్వారా ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించవచ్చు. ఎక్కడైతే కోల్డ్ చైన్ పాయింట్ ఉంటుందో అన్నిటికీ మేము ఈ వ్యాక్సిన్ని బట్టి మేము ఫర్దర్గా డిస్ట్రిబ్యూట్ చేస్తాం. ఆ కోల్డ్ చైన్ పాయింట్ నుంచి ఆ కన్సర్న్డ్ ఏఎన్ఎంస్ వ్యాక్సిన్ తీసుకొని వాళ్ళ తాలూకా సబ్ సెంటర్స్లోను మరియు అవుట్రీచ్ ఏరియాలో వ్యాక్సినేషన్ పర్పస్ కోసం ప్రతి వారం బుధవారం, శనివారం వ్యాక్సినేషన్ ప్రక్రియ అనేది చేస్తారండి. వ్యాక్సిన్ని నిల్వ ఉంచడానికి ILRs, ఐసోలేటెడ్ రిఫ్రిజిరేటర్స్ అని అంటారు వాటిని, అవి ఉంటాయి. దాంట్లో +2 to +8 degrees సెంటీగ్రేడ్ దగ్గర మేము వ్యాక్సిన్ని నిల్వ ఉంచుతాం. ఈ టెంపరేచర్స్లో కనుక మనం వ్యాక్సిన్ని నిల్వ ఉంచినట్లయితే ఆ వ్యాక్సిన్ ఎటువంటి ప్రాబ్లం లేకుండా డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది. అది మేము ఎప్పటికప్పుడు ప్రతిరోజు ఉదయం ఒకసారి, రాత్రి ఒకసారి ఆ ILRలో ఆ నిర్దిష్టమైన టెంపరేచర్స్ మెయింటైన్ అవుతున్నాయా లేదా అనేది కూడా మేము ప్రతిరోజు దాన్ని వెరిఫై చేస్తూ ఉంటాం. డీప్ ఫ్రీజ్లు ఎందుకు ఉపయోగిస్తామంటే అది ఐస్ ప్యాక్స్ ప్రిపరేషన్ కోసం ఉపయోగిస్తాం. అక్కడ టెంపరేచర్ -15 నుంచి -25 degrees సెంటీగ్రేడ్ దగ్గర ఉంటుంది. అక్కడ ఐస్ ప్యాక్స్ తయారవుతాయి. ఈ ఐస్ ప్యాక్స్ ఎందుకు ఉపయోగపడతాయి అంటే ఏఎన్ఎంస్ అంతా కూడా వ్యాక్సిన్ని కోల్డ్ చైన్ పాయింట్స్ నుంచి ఎక్కడైతే వ్యాక్సినేషన్ చేస్తారో అవుట్రీచ్ ఏరియాకి వ్యాక్సిన్ తీసుకెళ్ళేటప్పుడు కోల్డ్ బాక్సెస్ మన దగ్గర వ్యాక్సిన్ క్యారియర్స్ ఉంటాయి. ఆ వ్యాక్సిన్ క్యారియర్లో 4 ఐస్ ప్యాక్స్ పెట్టి ఆ ఐస్ ప్యాక్స్ మధ్యలో ఈ వ్యాక్సిన్ పెడతారు. అప్పుడు ఆ వ్యాక్సిన్ క్యారియర్లో కూడా +2 to +8 degrees సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత మెయింటైన్ అవ్వడం వల్ల ఆ టెంపరేచర్లో ఏఎన్ఎం గారు అవుట్రీచ్ ఏరియాలో వ్యాక్సినేషన్ చేసినప్పుడు కూడా వ్యాక్సిన్ ఏమీ డ్యామేజ్ అవ్వకుండా భద్రంగా ఉండే విధంగా మనం ఏర్పాట్లు చేసుకుంటాం.
సచివాలయంలో ఘనంగా ప్రారంభమైన 7వ కలెక్టర్ల కాన్ఫరెన్స్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు దిశానిర్దేశం చేశారు. తనకు దక్కిన బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ పురస్కారం రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు పనిచేసిన ప్రతి ఒక్కరికి సమిష్టి కృషికి నిదర్శనమని, దానిని వారికి అంకితం చేస్తున్నట్లు ప్రకటించారు. గత ప్రభుత్వం వదిలి వెళ్లిన భారీ అప్పులు, దారి మళ్లించిన నిధులు మరియు విధ్వంసమైన రోడ్లు వంటి సవాళ్లు అధిగమిస్తూ ఇప్పుడు అభివృద్ధికి పరుగులు పెడుతున్నామని సీఎం పేర్కొన్నారు. ప్రజల అసంతృప్తిని కొలమానంగా తీసుకొని టీం ఏపీ స్ఫూర్తితో స్వర్ణాంధ్ర లక్ష్య సాధన కోసం అంకితభావంతో పనిచేయాలని కలెక్టర్లకు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో విజయనగరం కలెక్టర్ రామ్ సుందర్ రెడ్డి జిల్లా ప్రయత్నాన్ని వివరించారు. నేను మళ్ళీ మీ అందరికీ చెప్తున్నా, ఈరోజు 13 నెలలు మీరు చూస్తే ఒక్కసారి ఒక సాటిస్ఫాక్షన్ కోసం నేను 100 అచీవ్మెంట్స్, సూపర్ 6 చాలా వరకు సక్సెస్ చేశాం. తల్లికి 10,090 కోట్ల రూపాయలు చెల్లించాం 67,27 మందికి. రేపు మళ్ళీ జూన్కి రెడీ అవుతున్నాం. శ్రీశక్తి ఆగస్టు 15 నుంచి పథకం ప్రారంభించాం. ఇప్పటి వరకు మే 6 వరకు 63,61,00,000 మంది ప్రయాణం చేశారు. హిస్టారికల్ విభిన్న ప్రతిభావంతుల కోసం దివ్యాంగ శక్తి భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు జిల్లాలో 1 month 1 village 4 visits కార్యక్రమాన్ని జాయింట్ కలెక్టర్ ఎస్ సేతుమాధవన్ ప్రారంభించారు. గురువారం జనవరి సచివాలయంలో దరఖాస్తులు స్వీకరించిన జేసీ ప్రతి నెల ఎంపిక చేసిన గ్రామాల్లో 4 గురువారాల పాటు ఈ ప్రక్రియ కొనసాగుతుందని తెలిపారు. మొదటి వారం ఫిర్యాదుల నమోదు, తరువాతి వారాల్లో క్షేత్రస్థాయి పరిశీలన చేసి నెల ఆఖరి నాటికి పూర్తి స్థాయిలో సమస్యలు పరిష్కరిస్తామని వివరించారు. రెవెన్యూ అధికారులంతా నేరుగా రైతుల వద్దకే వెళ్లి పారదర్శకంగా పనులు పూర్తి చేసి జేసీ స్పష్టం చేశారు. నేను చూసాను ఆల్రెడీ మ్యాప్ కూడా, మీకు సపరేట్గా ఉంది. హైవేకి మీకు సంబంధం లేదు, చాలా దూరం సార్. ఇప్పుడు తీసుకున్న డేటా రిపోర్ట్ క్లియర్గా రాసేస్తారు. 1 వీక్లో రిపోర్ట్ సబ్మిట్ మిగతా వాళ్ళు కూడా ఇలాంటి ఇష్యూస్ ఉన్న వాళ్ళు మీరైతే నేను చేసేస్తాను. 2 వీక్లో నాకు పంపిస్తారు. ఇవన్నీ జెరాక్స్ చేస్తాను సార్. మా పాత మన డిఆర్ గారికి సాయంత్రం లోపల సబ్మిట్ చేయండి కాపీ. విజయనగరం జిల్లాలో టీబీ బాధితులకు అందాల్సిన పౌష్టికాహార భృతి గత కొంతకాలంలో నిలిచిపోవడంతో సుమారు 500 మంది రోగులు ఇబ్బందులు పడుతున్నట్లు తెలుస్తుంది. నెలకు 1000 రూపాయల చొప్పున అందాల్సిన ఈ సాయం అందకపోవడంపై వాజీవాన్ ప్రతినిధులు సంబంధ విభాగం పర్యవేక్షకురాలు డాక్టర్ కె రాణిని వివరణ కోరారు. దీనిపై ఆమె స్పందిస్తూ రోగుల వివరాలు, భృతి చెల్లింపులు ఆటోమేటిక్గా పోర్టల్ ద్వారా జరుగుతాయని తెలిపారు. ప్రస్తుతం ఎక్కడ జాప్యం జరుగుతుందో గుర్తించి బాధితులకు త్వరగా సాయం అందేలా చర్యలు తీసుకుంటామని ఆమె హామీ ఇచ్చారు. నిర్లక్ష్యం వీడి అధికారులు తక్షణమే స్పందించాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. టీబీ పేషెంట్స్కి వాళ్ళకి నిక్షేప పోషణ యోజన కిందనన్నా వాళ్ళకి నెలకి 1000 రూపాయలు చెప్పినన్నా 6 నెలల కోర్స్కి 6,000 రూపాయలు వాళ్ళకి వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్లో క్రెడిట్ అవుతుంది. ఇంతకుముందు డిలే అయ్యేది, అది సింగిల్ నోడల్ అకౌంట్ వల్లనన్నా ఇక మీదటి నుంచి వాళ్ళకి వచ్చినటువంటి నిక్షేప పోషణ అంతానన్నా స్టేట్ వాళ్ళు డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లోనికి వేస్తారు. ఇటువంటివి ఇబ్బందులు ఏమీ లేకుండానన్నా చూస్తాం. బాధితులు ప్రస్తుతం చెబుతున్నట్టు కానీ అటువంటివి ఏమీ అడుగు ముందు చేయడం లేదా, అంటే ఫండింగ్ ల్యాక్ చేయడం లేదా, ఇంకేమైనా కారణాలు ఉన్నాయా? ఈ విషయమే మేము ఒకసారి పర్యవేక్షించి ఏమైనా గ్యాప్స్ ఉన్నట్లయితే నేను అవి రెక్టిఫై చేస్తాను. బీసీ కార్పొరేషన్ పరిధిలోని ముగ్గురు విధులు నిర్వహిస్తున్నారు.
ఆ ముగ్గురు ఒక జిల్లాలోనే కాదు 2 జిల్లాలు కూడా ఆ ముగ్గురే పనిచేస్తున్నారు. విజయనగరం బీసీ కార్పొరేషన్లో కార్పొరేషన్ ఈడీగా జి గోపి విధులు నిర్వహిస్తున్నారు. ఆయనతో పాటు ఒక టైపిస్ట్, ఒక సహాయకుడు పనిచేస్తున్నారు. వీరు ఈ జిల్లాలోనే కాకుండా అనకాపల్లి జిల్లాలో కూడా విధులు నిర్వహిస్తున్నారు. పని చూస్తే చాలా ఎక్కువ ఉంది, కానీ సిబ్బంది లేకపోవడంతో సమయానికి పని చేయలేని పరిస్థితి ఏర్పడుతుంది. విజయనగరంలో ఉంటే అనకాపల్లి బీసీ కార్పొరేషన్ కార్యాలయంలో ఉండలేని పరిస్థితి, అనకాపల్లిలో ఉంటే విజయనగరం బీసీ కార్పొరేషన్ అనేక సేవా కార్యక్రమాలు భాగంగా హనుమత్ జయంతి మహోత్సవాలు మంగళవారం నాడు నిర్వహించడం జరుగుతుంది. మంగళవారం ఉదయం 4 గంటల నుంచి సుమారు 108 లీటర్లతోని పాలు, పెరుగు, తేనె, చెరుకు రసం, పంచదార, పంచామృతాలతోని స్వామివారికి అభిషేకం నిర్వహించడం జరుగుతుంది. అలాగే 10 గంటలకి 1,00,000 తమలపాకులతోని స్వామివారికి భక్తులందరూ స్వయంగా అభిషేకం అర్చన చేసుకునే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. 11 గంటలకి పూర్ణావతి కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. 12 గంటలకి మహా అన్న ప్రసాదం సుమారు 6,000 నుంచి 7,000 మందికి భారీ అన్న ప్రసాద కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే సాయంత్రం పిల్లలందరితో కూడా పంచముఖ ఆంజనేయ వారికి చిందోరంతో అభిషేకం చేసి 27 రకాల పిండి వంటలతోని నివేదన అనంతరం వచ్చిన భక్తులందరూ కూడా ఈ యొక్క ప్రసాదాన్ని ఇవ్వడం జరుగుతుంది. కల్లుగీత కార్మికులు, కొబ్బరి తోటలో పనిచేసే కార్మికుల కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న కేర సురక్ష ఇన్సూరెన్స్ పథకాన్ని వారంతా వినియోగించుకోవాలని గురువారం గంట్యాలలో ఉద్యాన శాఖ అధికారిని స్వాతి కోరారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కొబ్బరి కార్మికులు సామాజిక భద్రతలో భాగంగా కొబ్బరి అభివృద్ధి బోర్డు, రాష్ట్ర ప్రభుత్వం సంయుక్త సహాయంతో కేర సురక్ష ఇన్సూరెన్స్ పథకంలో అమల్లోకి వచ్చిందన్నారు. ఈ పథకానికి సంబంధించిన రైతులు తమ వంతుగా ప్రీమియం 43 రూపాయలు చెల్లించవలసి ఉంటుందని ఉద్యాన శాఖ అధికారిని స్వాతి తెలిపారు. ఆసక్తి కలిగిన వారు కొబ్బరి కార్మికులు వారి సమీప రైతు సేవా కేంద్రాల్లో సిబ్బందిని సంప్రదించాలని కోరారు. పథకం అండి, కేరా ఇన్సూరెన్స్ సురక్ష అని కొబ్బరి కార్మికులందరికీ కూడా ఈ బీమా అనేది వర్తిస్తుందండి. ఈ బీమాకు ఆ కన్సర్న్ పర్సన్ ఒక 43 రూపాయలు రైతు వాళ్ళ వాటాగా చెల్లించినట్లయితే మన కొబ్బరి అభివృద్ధి బోర్డు మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు వాళ్ళకి ఎటువంటి బీమా కల్పిస్తున్నారంటే ప్రమాదవశాత్తు వాళ్ళకి ఏమైనా మరణం సంభవించినట్లయితే దింపుల్లో కానీ కొబ్బరి పనుల్లో ఏమైనా చేస్తున్నప్పుడు కానీ ఏమైనా ప్రమాదవశాత్తు మరణం సంభవించినట్లయితే వాళ్ళకి 7 లక్షల వరకు బీమా అనేది వర్తిస్తుందండి. అదే కాకుండా ఏదైనా పాక్షిక వైకల్యం అనేది వచ్చినట్లయితే 3,50,000 వరకు కూడా వాళ్ళకి బీమా వర్తిస్తుంది. అదేవిధంగా వాళ్ళకి ఈ మరణం లేదా వైకల్యం ఇలా ఏదైనా హాస్పిటల్ ఖర్చులు, అంబులెన్స్ ఖర్చులు, అటు మా హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి ఇలాంటివి వాటికి 3,500 వరకు ఖర్చులు కూడా భరిస్తున్నారు. సో ఈ విధంగా మనకి కార్మికులకు కూడా ఒక సామాజిక భద్రతను కల్పించడానికి మన కొబ్బరి అభివృద్ధి బోర్డు వాళ్ళు ఈ పథకం చేపట్టారండి. ఈ ఇన్సూరెన్స్కి అప్లై చేసుకోవడానికి మీ దగ్గరలో ఉన్న రైతు సేవా కేంద్రాన్ని కానీ ఉద్యాన శాఖ కానీ సంప్రదించినట్లయితే మీకు వివరాలు తెలపడం జరుగుతుంది. దీనికి రైతు వాటాగా 43 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. దానికి సిడిబి వాళ్ళ దరఖాస్తు ఫారం ఉంటుంది. దానికి తోడుగా వాళ్ళ ఆధార్ కార్డు, వాళ్ళ బ్యాంక్ పాస్ పుస్తకము జతపరిచి ఇచ్చినట్లయితే ఈ స్కీమ్ అనేది పెట్టడం జరుగుతుంది. ఈ అవకాశాన్ని కొబ్బరి కార్మికులందరూ వినియోగించుకోవాలని ఆశిస్తున్నాను. క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో వేసవి క్రీడా శిక్షణ శిబిరాలకు సంబంధించిన క్రీడా సామగ్రి పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు జిల్లా క్రీడా అభివృద్ధి అధికారి ఎస్ వెంకటేశ్వరరావు. దీనికి సంబంధించిన కోచ్లను, క్రీడా సామగ్రిని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొత్తం 60 క్యాంపులు నిర్వహించుకోవడం జరిగిందన్నారు. ప్రస్తుతానికి 55 క్రీడలకు సంబంధించిన రిజిస్ట్రేషన్లు వేగవంతంగా జరుగుతున్నాయన్నారు. క్రీడాకారులకు పౌష్టికమైన ఆహారం అందించే దిశగా ఒక విద్యార్థికి 6 రూపాయలు ఇవ్వడం జరుగుతుందన్నారు. విద్యాశాఖ సౌజన్యంతో వారికి 24,000 చెక్కులు కూడా ఇవ్వడం జరిగిందన్నారు. దాతల సహకారంతో పాలు కూడా ఇవ్వడం జరుగుతుందన్నారు. వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు విజయవంతంగా జరుగుతున్నాయని చెప్పారు. ఇప్పటికే 2,094 క్రీడాకారులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారని చెప్పారు. సమ్మర్ కోచింగ్ క్యాంప్స్ అనేది ప్రతి సంవత్సరం నిర్వర్తిస్తుంటాం. ఆ క్యాంప్స్ మన జిల్లాలో ఈసారి 60 క్యాంప్స్కి మనకి ప్రొవిజన్ ఇవ్వడం జరిగింది. మంది మినిమం
క్రీడాకారులు రిజిస్టర్ అయిన వాళ్ళకి ఈ ఫెసిలిటీస్ ఇమ్మన్నారు. ఆ క్రమంలో దాదాపు 26 క్యాంపులకి ముందుగానే మనం అమౌంట్స్ ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. గతంలో ఎప్పుడూ లేదు. ₹6 ఒక విద్యార్థికి ఎందుకు ఇస్తున్నామంటే ఆ రోజు మార్నింగ్ సెక్షన్లో ఒక అరటిపండు కానీ ఒక గుడ్డు కానీ తీసుకుని క్రీడాకారులకి పౌష్టికాహారం కింద ఇమ్మన్నారు. 24,000 చిక్కీలు మనకి నిన్న ఈవినింగ్ రావడం జరిగింది. వాటిని ఈరోజు మార్నింగ్ నుంచి కోచ్లకి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. మనం ఇచ్చిన ₹6 ఎగ్గుతో పాటు ఈ చిక్కీ పౌష్టికాహారం కింద ఉంటుంది. ఇంకా కొన్ని సెంటర్లో స్పాన్సర్స్ని పట్టుకుని మిల్క్ ఇవ్వడం కానీ ఇంకా ఎక్స్ట్రా న్యూట్రిషన్ ఫుడ్ ఇవ్వడం కానీ అనేది చేస్తున్నారు. జిల్లాలో 2094 ఈ క్షణం వరకు అంటే ప్రథమ స్థానంలో, రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో ఉన్నాం. ఒక 3 జిల్లాలో మాత్రం 1500, 1600 రేంజ్లోకి రీచ్ అయ్యారు. మన పక్క జిల్లా వైజాగ్ కానీ, ఎన్టీఆర్ జిల్లా, తిరుపతి. మన జిల్లా 2000 క్రాస్ అయిపోయింది. మనం టార్గెట్ ఇంకొక 500 పెట్టుకున్నాం. 2500 టార్గెట్ పిల్లలు కూడా. పూల్బాగకు చెందిన పల్లపోతల వెంకటేష్ అనుషాల 3 నెలల కుమారుడు వెన్నెముక కండరాల క్షీణత వ్యాధితో బాధపడుతున్నందున వైద్యం కోసం వాస్వి చార్టీ గ్రూప్ సభ్యుడు ₹44,000 ఆర్థిక సహాయం చేశారు. గురువారం పూల్బాగ్ ఆర్యవైశ్య సంఘం కార్యాలయం వద్ద జరిగిన సమావేశంలో వాస్వి చార్టీ గ్రూప్ అధ్యక్షులు ఆలవెల్లి శేఖర్ ₹44,000 బాలుని తండ్రి వెంకటేష్కు అందజేశారు. ఈ సందర్భంగా శేఖర్ మాట్లాడుతూ విద్య, వైద్యం, వివాహం కోసం ఎవరు ఇబ్బంది పడకుండా ఉండేందుకు చారిటీ గ్రూప్ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన పూల్బాగ్ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు బండారు ఆనంద్ మాట్లాడుతూ బాలుని వైద్యం కోసం 16 కోట్లు ఖర్చు అవుతుందని వైద్యులు చెప్పడంతో ప్రభుత్వ సహకారంతో పాటు అన్ని సంఘాల సహకారం కోరుతున్నామని అన్నారు. కార్యదర్శి డిమ్స్ రాజు మాట్లాడుతూ స్వచ్ఛందంగా అందరూ ముందుకు వచ్చి ఆర్థికంగా ఆదుకోవాలని పిలుపునిచ్చారు. సంబంధించి 16 కోట్లు సుమారు ఖర్చు అవుతున్న పరిస్థితిలో మరి అందరి చారిటీ గ్రూపులతో ప్రతి ఒక్కరితో ఈ విషయమై చర్చించడం జరిగింది. ఈ వాసవి చారిటీ గ్రూప్ వాళ్ళందరూ కూడా అధ్యక్షులు మరి ఆర్వెల్ శేఖర్ గారు అవునండి, మరి సెక్రటరీ గారు డిమ్స్ రాజు గారు, మరి ట్రెజరర్ గారు సముద్ర నాగరాజు గారు, మరి గ్రూప్ సభ్యులందరూ కూడా ప్రత్యేకమైన చొరవ తీసుకొని వాళ్ళందరూ కూడా ప్రత్యేకమైన సహకారం అందించినందుకు ప్రత్యేకించి వాళ్ళందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈ చిన్నారు ఇలాంటి పరిస్థితులు ఉన్న తరుణంలో ప్రతి ఒక్కరు కూడా ఆర్థిక సహాయాలు అందించి వైద్యానికి అందరూ కూడా సహాయం అందించాలని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. SMA type 1 వ్యాధి సోకడం చాలా బాధాకరమైన విషయం. ఈ నిమిత్తం 16 కోట్లు ఖర్చు అవుతుంది అనడం చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఆర్థిక సహాయం కావాలని కోరడం. శ్రీ వాసవి చారిటీ గ్రూప్ తరఫున మా మిత్రుల సాయంతో సుమారు ₹44,000 ఈరోజు వారికి ఆర్థిక సాయం చేస్తున్నామని తెలియజేయటకు సంతోషిస్తున్నాం. ఆ వాసవి మాత వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ ఈ కష్టానికి అందరూ కూడా తమ తమ పరిధిలో ఉన్న ఆర్థిక సహాయం చేయవలసిందిగా కోరుతూ విజయనగరం జిల్లా గజపతినగరంలో సీఐ సన్యాస నాయుడు ఆధ్వర్యంలో హెల్మెట్ వినియోగంపై మెగా బైక్ ర్యాలీ ఈరోజు నిర్వహించారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు హెల్మెట్ వినియోగం వల్ల కలిగే లాభాలను వివరిస్తూ ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలని జాతీయ రహదారిపై అవగాహన ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ ప్రమాదాల్లో హెల్మెట్ ధరించకపోవడం వల్ల అనేక మంది చనిపోతున్నారని తెలిపారు. అదేవిధంగా మద్యం తాగి వాహనాలు నడిపితే మరిన్ని ప్రమాదాలు జరిగే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ కిరణ్ కుమార్, మహేష్, సీతారాం, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. లాభం ఏంటనేది మీరు డ్రింక్ చేస్తూ వాహనం నడుపుతున్నారు. దయచేసి అది కూడా చట్టరీత్యా నేరం. దానివల్ల కూడా ఎన్నో అనర్థాలు జరిగే అవకాశం ఉంది. మద్యం మత్తులోను, డ్రగ్స్ మత్తులోను వాహనం నడిపినా సరే చాలా ప్రమాదాలు జరుగుతూ ఉన్నవి అందరూ చూస్తున్నారు. ప్రతిరోజు కూడా ఎక్కడో దగ్గర చాలా ప్రాణాలు పోతున్నాయి. చదువుకున్న పిల్లలు, అలాగే కుటుంబ పెద్దలు, ఇలా ప్రతి ఒక్కరూ కూడా అనవసరమైన చిన్న చిన్న విషయాల్లో జాగ్రత్తలు పాటించగా తమ ప్రాణాలు కోల్పోతున్నారు. కాబట్టి దయచేసి మద్యం సేవించి
వాహనాలు నడపడం కానీ అలాగే హెల్మెట్ లేకుండా వాహనం నడవడం కానీ చట్టరీత్యా నేరం. మేము పోలీసు వారము ఇంతగా మేము శ్రమిస్తున్నామంటే దయచేసి ప్రతి ఒక్కరూ కూడా ఇనిషియేటివ్ తీసుకోవాలి. వారు సొంతంగా మార్పు అనేది రావాలి. మేము ర్యాలీ చేస్తూనో లేకపోతే సమావేశాలు పెడుతున్నో లేదా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెడుతున్నో కాదండి. ప్రతి ఒక్కరూ కూడా సెల్ఫ్ రియలైజేషన్, వారి యొక్క సొంత పరివర్తన మార్పు వల్ల మాత్రమే ఇదంతా సాధ్యమవుతుంది. గారు చాలా ప్రకార్ బోటింగ్స్, ప్రచారాలు, ఈ విధంగా అనేక రకాలుగా పోలీస్ తరఫున నిరంతరం శ్రమిస్తూ ఉన్నాము. మా పోలీస్ తరఫున ప్రతి పబ్లిక్ కూడా ఒకటే విజ్ఞప్తి అండి, దయచేసి మీ 2 వీలర్ తీసేటప్పుడు, రోడ్డు మీద డ్రైవ్ చేసేటప్పుడు తప్పకుండా హెల్మెట్ ధరించండి. మీ అందరూ కూడా రోడ్డు మీద చాలా ప్లకార్డ్ చూస్తూ ఉంటారు. గౌరవ ఎస్పీ గారు హెల్మెట్ ధరించండి, మీ కుటుంబాన్ని రక్షించుకోండి అని చెప్పి. అంటే ఈరోజు రోడ్డు మీద ఒక ప్రాణం పోయిందంటే ఆ ఒక్క ప్రాణమే కాదండి, అతని పైన ఆధారపడిన తన కుటుంబము, పిల్లలు, భార్య, ఇలా చాలా మంది అతని మీద ఆధారపడి ఉంటారు. కాబట్టి ఆ ఒక్క ప్రాణం అనేది చాలా విలువైనది. దయచేసి పోలీసు వారు ఎంతగా ఎందుకు శ్రమిస్తున్నారు? కార్యాలయంలో ఉండలేని పరిస్థితి ఏర్పడుతుంది. అనకాపల్లి జిల్లా బీసీ కార్పొరేషన్ కు ఖాళీగా ఉన్న ఉద్యోగాలు భర్తీ చేయాలని పలువురు కోరుతున్నారు. స్థానిక రాజీవ్ క్రీడా ప్రాంగణంలో 3 రోజుల పాటు అత్యంత ఉత్సాహభరితంగా జరిగిన 5వ ఏపీ కప్ స్టేట్ టైక్వాండో ఛాంపియన్షిప్ 2026 పోటీలు గురువారం ఘనంగా ముగిశాయి. ఈ పోటీలో ఆతిథ్య విజయనగరం జిల్లా క్రీడాకారులు అద్భుత ప్రతిభ కనబర్చి ఓవరాల్ ఛాంపియన్షిప్ను కైవసం చేసుకున్నారు. న్యూ ఆంధ్రప్రదేశ్ టైక్వాండో అసోసియేషన్ ఆధ్వర్యంలో మే 5 నుంచి 7వ తేదీ వరకు నిర్వహించిన ఈ పోటీల ముగింపు సందర్భంగా అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి వేణుగోపాలరావు వివరాలను వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి సుమారు 600 మంది క్రీడాకారులు ఈ టోర్నీలో పాల్గొన్నారని, క్రీడాకారుల మధ్య నెలకొన్న పోటీతత్వం రాష్ట్ర టైక్వాండో స్థాయిని చాటు చెప్పిందని ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా క్యూరిగి విభాగంలో విజయనగరం జిల్లా 394 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచి ఛాంపియన్గా అవతరించింది. విశాఖపట్నం జిల్లా 350 పాయింట్లతో ద్వితీయ స్థానాన్ని, తూర్పుగోదావరి జిల్లాలో 239 పాయింట్ల తృతీయ స్థానాన్ని దక్కించుకున్నాయి. ఉమ్సే విభాగంలో కృష్ణా జిల్లా 124 పాయింట్లతో ఓవరాల్గా ఛాంపియన్షిప్గా నిలిచి తన ఆధిపత్యాన్ని చాటు చేసుకుంది. యువ క్రీడాకారుల్లో ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణను పెంపొందించడమే లక్ష్యంగా ఈ పోటీలు నిర్వహించనున్నట్లు వేణుగోపాలరావు తెలిపారు. 6-7 5th ఏపీ కప్ రాష్ట్ర స్థాయి టైక్వాండో పోటీలు విజయనగరంలో చాలా ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ పోటీలకు రాష్ట్రమంతా కూడా 600 అబోవ్ పార్టిసిపేషన్ కుర్గీలో వచ్చింది. 100 మెంబర్స్ హూమ్సేలో పాల్గొన్నారు. అదేవిధంగా బ్లాక్ బెల్ట్ ఎగ్జామ్ కూడా ఇక్కడ జరిగింది. దానిలో 100 మంది బ్లాక్ బెల్ట్స్గా పాస్ అయ్యారు. ఈ రాష్ట్ర పోటీలో గెలుపొందిన వాళ్ళందరూ కూడా ఈ నెలలో 14, 15, 16, 17 తేదీలు తెలంగాణలో జరిగే 16th ఓపెన్ నేషనల్ టైక్వాండో ఛాంపియన్షిప్కి అర్హత సాధిస్తారు. ఈ 3 రోజులు కూడా ఇక్కడ ఏ జిల్లాలో అయితే గోల్డ్ మెడల్ కొట్టారో ఆ జిల్లాలో వాళ్ళకి క్యాంప్స్ ఆ జిల్లా సెక్రటరీస్ కండక్ట్ చేస్తారు. కండక్ట్ చేసిన తర్వాత వాళ్ళని అక్కడ టీం పంపిస్తాం. చక్కడైన వాతావరణంలో మన విజయనగరంలోని ఇంత సక్సెస్ఫుల్గా టోర్నమెంట్ జరగడం, నేను ఎన్నో రాష్ట్రీయ పోటీలు ఇక్కడ జరిపాను, చాలా సక్సెస్ఫుల్గా జరిగింది. ఇక్కడ విజయనగరం జిల్లాలో నేడు మా 5వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు 5th ఓపెన్ ఛాంపియన్షిప్ కప్ జరిగింది. దీనికి సుమారు 600 నుంచి 700 మంది పిల్లలు వాళ్ళ రాష్ట్రాల పలు జిల్లాల నుంచి హాజరయ్యారు. అందరూ కూడా ఇక్కడ చాలా వసతి కార్యక్రమం బాగుంది. అలాగే ఫుడ్ అన్నీ కూడా చాలా బాగా అరేంజ్ చేశారు. ఇక్కడ జిల్లా సెక్రటరీ వేణుగోపాల్ గారు, ఆయన మళ్ళీ మాకు రాష్ట్రానికి కూడా సెక్రటరీ గారు ఉన్నారు. ఆయన తర్వాత ఇక్కడ ఈ ఇందులో గెలిచిన వాళ్ళందరూ కూడా రేపు తెలంగాణ జరగబోయే నేషనల్ ఛాంపియన్షిప్కు అర్హులవుతారు. వాళ్ళందరూ కూడా వాళ్ళ జిల్లా యొక్క సెక్రటరీలు పంపించడం జరుగుతుంది. పట్టణంలో జొన్నగడ్డి ప్రాంతాన్ని మరోసారి పోలీసులు కాటన్ సెర్చ్ చేపట్టారు. ఈ సెర్చ్లో ముఖ్యంగా వాహనదారులు ఇన్సూరెన్స్, రెగ్యులర్ నెంబర్ ప్లేట్స్, మ్యాట్పై నైబర్ ప్లేట్స్ తదితర అంశాలపై క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా 1 టౌన్ సిఐ ఆర్కే చౌదరి మాట్లాడుతూ జొన్నగుడి ప్రాంతంలోని 4 ప్రాంతాల్లో వాహన తనిఖీలు నిర్వహించడం జరిగిందన్నారు. ఇర్రెగ్యులర్ రిజిస్ట్రేషన్ చేయలేని వాహనాలకి రిజిస్ట్రేషన్ చేసే విధంగా చర్యలు తీసుకున్నామన్నారు. ఇన్సూరెన్స్ లేని వాహనాలకు ఇన్సూరెన్స్ కట్టించమని చెప్పారు. నెంబర్ ప్లేట్లు లేని వాటికి మళ్లీ నెంబర్ ప్లేట్లు వేయించమన్నారు.
ఈ ప్రాంతంలోని యువతకు కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో 1 టౌన్ పోలీస్ స్టేషన్ సిబ్బంది, ట్రాఫిక్ సిఐ తదితరులు పాల్గొన్నారు. ఒకటి చెప్పండి చూడు ఒకసారి శిరీష్ చిన్నది ఈరోజు మా ఉన్నతాధికారుల ఆదేశాల ప్రకారం జొన్నగూడ ఏరియాలో అంటే మనకు మాస్ ఏరియా అంతా ఉంటుంది అంతా అన్ఎడ్యుకేటెడ్ కొద్దిగా ఎక్కువ ఉంటారు. ఆ ఏరియాలో ఈ మధ్యన ఫ్రీక్వెంట్ ఇన్సిడెంట్స్ జరుగుతున్న ఉద్దేశంతో అక్కడ వెహికల్ చెకింగ్ మేము ఒక 4 పాయింట్లు కవర్ చేసుకుని మా ఎస్ఐస్ మేము ట్రాఫిక్ అందరం కలిపి వెహికల్స్ మీద ఈరోజు చెక్ చేసుకున్నాం. ఇర్రెగ్యులర్ నెంబర్ ప్లేట్స్, నెక్స్ట్ ఇన్సూరెన్సెస్, నెక్స్ట్ వాటికి అసలు రిజిస్ట్రేషన్ ఉందా లేదా పేపర్స్కి, వీటన్నిటి మీద కూడా మేము ఇవాళ స్పెషలైజ్ చేసుకొని వాటన్నిటికీ చెక్ చేసుకున్నాము. మేము 29 వెహికల్స్ని పట్టుకున్నాము. 29 వెహికల్స్లో 18 వెహికల్స్కి ఇన్సూరెన్స్ కట్టించాము. ఇన్సూరెన్స్ రేటు 18 వెహికల్స్కి ఇన్సూరెన్స్ కట్టించడం జరిగింది. అదేవిధంగా ఓల్డ్ చలాన్స్ పెండింగ్ ఉన్న ఒక 13 వెహికల్స్ ఓల్డ్ చలాన్స్ పెండింగ్ ఉంటే 11 వెహికల్స్ కూడా ఓల్డ్ చలాన్స్ అన్ని కూడా క్లియర్ చేయించాము. ఆ విధంగా ఇర్రెగ్యులర్ నెంబర్ ప్లేట్స్ ఉండే వాటికి ఇమీడియట్గా అక్కడికే పంపించి నెంబర్ ప్లేట్ మార్పించుకొని మళ్ళీ ఇప్పుడు ఏ విధంగా అథెంటికల్గా ఏ నెంబర్ ఉందో అదే నెంబర్ వచ్చేటట్టుగా నెంబర్ ప్లేట్ కూడా చేయించాము. అదే దీనికి అందరికీ కూడా కౌన్సిలింగ్ చేస్తూ వార్నింగ్ కూడా ఇచ్చాము. ఇర్రెగ్యులర్గా ఇలాంటివి తిరిగితే మాత్రం చట్ట ప్రకారం మేము చర్య తీసుకొని వాళ్ళ మీద సివియర్ యాక్షన్ తీసుకుంటామని కూడా చెప్పాము. వెహికల్స్ కూడా ఈసారి ఏదైనా ఉంటే వాటన్ని కూడా సీజ్ చేసుకుంటామని చెప్పాము. ఇవన్నీ కూడా కౌన్సిలింగ్ చేసి ఈరోజు అందరినీ పెట్టి పంపించాల్సి వచ్చింది. ఇది కంటిన్యూ జొన్నగుడ్డ ఏరియాలో రెగ్యులర్గా కంటిన్యూగా జరుగుతుంది. విజయనగరం జిల్లాలో షేర్ మార్కెట్ పెట్టుబడుల పేరుతో జరుగుతున్న కోట్లాది రూపాయల సైబర్ దోపిడీపై సైబర్ సెల్ ఇన్స్పెక్టర్ పి శోభన్ బాబు ఆందోళన వ్యక్తం చేశారు. విద్యావంతులు, వ్యాపారవేత్తలను నేరగాళ్లు లక్ష్యంగా చేసుకుంటున్నారని ఆయన వివరించారు. కొత్త వలసకు చెందిన వ్యక్తి 76 లక్షలు, విజయనగరంలో ఒక వ్యాపారి 74 లక్షలు, విద్యా సంస్థ చైర్మన్ 25 లక్షలు, విశ్రాంత ఉద్యోగి 50 లక్షల మేర పోగొట్టుకోవడం పరిస్థితి తీవ్ర అద్దం పట్టుకుంది. ఆర్థికంగా నిలదొక్కున్న వారు రిటైర్డ్ ఉద్యోగులే ఎక్కువగా ఈ మోసాల బారిన పడుతున్నారని ఇన్స్పెక్టర్ పేర్కొన్నారు. ఎక్కువగా మోసాల బారిన పడుతున్నారని బాధితులు వెంటనే 1930 నెంబర్కు లేదా నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ను ఫిర్యాదు చేయాలని కోరారు. గతంలో కంటైన్మెంట్ వద్ద ఉన్న సైబర్ పోలీస్ స్టేషన్ను ప్రస్తుతం జిల్లా ఎస్పీ కార్యాలయ ప్రాంగణంలో మార్చారని బాధితులు అక్కడికి వచ్చి ఫిర్యాదు చేయవచ్చన్నారు. విజయనగరం జిల్లా ఎస్పీ దామోదర్ గారు ఐపీఎస్ ఆదేశాల మేరకు ఈ సైబర్ నేరాలు అనేవి గతంలో కన్నా ఇప్పుడు ఎక్కువైపోయి పబ్లిక్ అంతా కూడా ఎక్కువ ఈ మోసాలకి గురవుతూ ఉన్నారు. పబ్లిక్ని ఈ డిజిటల్ అరెస్ట్ అనే పేరుతో ఏ విధంగా మోసం చేస్తారంటే, మీ పిల్లలు పలానా కేసుల్లో ఇరుక్కున్నారు, వాళ్ళు అరెస్ట్ అయిపోతున్నారు, వాళ్ళు అశ్లీలమైనటువంటివి చూశారనో లేకపోతే వేరే రాంగ్ ట్రాక్లో ఇదే మీరు దొరికిపోయారని ఇలాంటివి చెప్పి మీ పిల్లలు ఉండిపోయారు కాబట్టి ఆ విధంగా చెప్తారు. అదేవిధంగా ఎయిర్పోర్ట్లో నార్కోటిక్ డ్రగ్స్ మీ పేరు మీద వచ్చాయి, మీ ఆధారు, మీ ఇవన్నీ వాళ్ళ పర్టికులర్స్ అన్నీ వాళ్ళకే చెప్పేస్తూ ఇవన్నీ కూడా లింక్ అయి ఉన్నాయి ఇవి అని ఆ విధంగా చెప్తాడు. ఇంకా ఇలాంటివి రకరకాల యాంగిల్స్లో వాళ్ళకి అన్నింటిలో భయపెట్టి వాళ్ళే ఒక పోలీస్ ఆఫీసర్ లాగా, వాళ్ళే ఒక జడ్జి లాగా, వాళ్ళే ఒక సిఐడి లాగా రకరకాల వేషాలతో ఆ రూమ్ నుండి వాళ్ళని ప్యానిక్కి గురి చేసి ఆ రూమ్ నుంచి వాళ్ళు బయటికి ఎవరికి వెళ్ళి వాళ్ళ విషయాలను ఏవి షేర్ చేసుకోకుండా ఎవరికి చెప్పకుండా వాళ్ళని ఆ రూమ్లోనే వాళ్ళు స్టక్ అయ్యేటట్టుగా ప్లాన్ చేస్తారు వాళ్ళు. అలాంటివి ఎవరు కూడా ఏ సిఐడి కానీ ఎటువంటి కోర్టులు కానీ ఏ జడ్జిలు కానీ ఎవరు అలాంటివి ఎవరు కూడా డైరెక్ట్గా వీడియో కాల్లోకి వచ్చి యూనిఫామ్లో అలా వచ్చి ఎవరు కూడా చేయరు. అదంతా కూడా మీరు ట్రాప్లో ఉన్నారని మీరు భావించాలి. అలాంటిది ఏదైనా మీకు అనుమానం అనిపించినప్పుడు మీ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోవడం, కన్సర్న్ పోలీస్ ఆఫీసర్కి పోలీస్ స్టేషన్లో ఇన్ఫార్మ్ చేయడం, 1930కి కాల్ చేసి చెప్పడం, ఇలాంటివన్నీ కూడా మీరు చేసుకోవాలి. కానీ ఇంతవరకు భయపడితే అంతవరకు మీ డబ్బుని దోచుకుంటూనే ఉంటారు. మే 12 మంగళవారం వైశాఖ బహుళ దశమి సందర్భంగా హనుమాన్ జయంతి నిర్వహించడం జరుగుతుందని పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయం అధ్యక్షులు మడిపల్లి వెంకటాచలం తెలిపారు. దేవాలయం వద్ద జరిగిన మీడియా సమావేశంలో చలం మాట్లాడుతూ దేవాలయం నిర్మించి 18 సంవత్సరాలైన సందర్భంగా 5 రోజుల పాటు హనుమాన్ జయంతి వేడుకలు వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. ప్రాజెక్ట్ చైర్మన్ గ్రంథి గుప్తా మాట్లాడుతూ 12వ తేదీ ఉదయం 5 గంటల నుంచి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, 108 సార్లు
మన్య సూక్తం పారాయణం, లక్ష తమలపాకులతో అభిషేకం నిర్వహించడం జరుగుతుందన్నారు. గోకవరపు ఉదయ్ మాట్లాడుతూ సాయంత్రం 5 గంటలకు చిన్నపిల్లలచే సింధూరార్చన, 27 రకాల పిండి వంటల నివేదన, అనంతరం ప్రసాద వితరణ ఉంటుందన్నారు. దేవాలయం కన్వీనర్ పెంటపాటి కామరాజు మాట్లాడుతూ దేవాలయం గౌరవ అధ్యక్షులు కోలగట్ల వీరభద్రస్వామి సలహాలు సూచనలతో మధ్యాహ్నం 5,000 మందికి మహా అన్న ప్రసాద వితరణ నిర్వహించడం జరుగుతుందని, భక్తులకు అవసరమయ్యే మంచినీరు, మజ్జిగ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో పెంటపాటి ముత్యాలు, బాబ్జీ, బ్రహ్మానాదం తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హనుమాన్ జయంతి ఆహ్వాన పత్రికలను విడుదల చేశారు. స్వామి ప్రతిష్ఠించి 18 సంవత్సరాలైన సందర్భంగా హనుమత్ జయంతోత్సవాలు 5 రోజులు నిర్వహించాలని కమిటీ వారు నిర్ణయించారు. 8/5/2026 నుంచి 12/5/2026 వరకు కార్యక్రమాలు చేపడుతున్నాం. అందులో భాగంగా 8వ తారీఖు ఉదయం గణపతి పూజ, పుణ్యాహవాచనం, మండపారాధన, ధ్వజారోహణ, గోపూజ మొదలగునవి నిర్వహిస్తున్నాం. 9, 10, 11 3 రోజులు సామూహికంగా సుందరాకాండ పారాయణం శ్రీ ఎస్టిపి రాధాకృష్ణమాచార్యులు, ద్రవిడ వేద నాలాయర దివ్య ప్రబంధ పండితులు, టీటీడీ విజయనగరం వారి ఆధ్వర్యంలో ఈ సుందరాకాండ పారాయణం కార్యక్రమం నిర్వహిస్తున్నాం. పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయంలో రానున్న కాలంలో అన్ని జిల్లాల్లోని ఏపీ ఎన్జిఓస్ భవనాలు పునర్నిర్మించాలని నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఉద్యోగుల సమస్యలపైనే కాకుండా ప్రతి విషయానికి భవనాలు వేదికగా నిలవడం అభినందనీయమన్నారు. దాదాపుగా 200 యూనిట్లు ఈ భవనాలపై ఆధారపడి అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయని వెల్లడించారు. పునర్నిర్మించాలన్న ఉద్దేశంతో ఒక 3.5 లక్షల రూపాయలతో ఈ విశాఖ ఏపీ ఎన్జిఓస్ జిల్లా కార్యాలయాన్ని, అదేవిధంగా సిటీ కార్యాలయాన్ని కూడా పునర్నిర్మించడం జరిగింది. మరి గత 75 సంవత్సరాలుగా ఉద్యోగులకు విశేష సేవలు అందిస్తున్న ప్రతిష్టాత్మక సంఘం ఏపీ ఎన్జిఓస్ అసోసియేషన్. ఏపీ ఎన్జిఓస్ అసోసియేషన్లో దాదాపు 200 పైచిలకు యూనిట్స్ ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి తాలూకా కేంద్రాలలో, ప్రతి జిల్లా కేంద్రాలలో, రాష్ట్ర కార్యాలయాల్లో ఉన్నాయి. ఎన్జిఓ భవనాలు ఉద్యోగులకు సంబంధించిన సర్వీస్ మ్యాటర్స్, ప్రివిలేజెస్, డిమాండ్స్, వాళ్లకు సంబంధించిన సంరక్షణ, మిగతా వాటి మీద ఎటువంటి పోరాటం చేస్తుందో ఉద్యోగులకు సంబంధించి ఉద్యోగులకు దేవాలయాలైన ఎన్జిఓ భవనాలు ఉద్యోగులకు, అలాగే మా తర్వాత వచ్చిన కాంట్రాక్ట్ ఉద్యోగులకి, అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు అందరికీ కూడా ఇది ఒక నిలవగా ఉండాలని చెప్పి భావిస్తూ ఏర్పాటు చేయబడిన ఈ భవనాలన్నీ ఉద్యోగులకు ఉపయుక్తంగా ఉండాలని కోరుకుంటున్నాం. అందుకే గత 6 నెలల నుంచి మొత్తం రాష్ట్రంలో ఉన్న ఎన్జిఓ భవనాలని, ఎన్జిఓ కళ్యాణ మండపాలని, ఎన్జిఓ కమ్యూనిటీ హాల్స్ని, ఎన్జిఓ స్పోర్ట్స్ కాంప్లెక్స్ అన్నిటినీ కూడా మళ్ళీ పునర్నిర్మాణం చేయటం, ఆగిపోయిన వాటిని మళ్ళీ నిర్మాణం చేయటం, కొత్త వాటిని మళ్ళీ నిర్మాణం చేయటం జరుగుతుంది. ఆ పరిస్థితిలో భాగంగానే అటు సత్యసాయిలో కానీ, అనంతపురంలో కానీ, తిరుపతిలో కానీ, మచిలీపట్నంలో కానీ, ఇవాళ విశాఖపట్నంలో కానీ, ఇట్లా అన్ని చోట్ల కూడా ఎన్జిఓ భవనాలన్నింటినీ ఉద్యోగులకు ఉపయుక్తంగా ఉండేటట్టు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్స్ అందరికీ ఉపయుక్తంగా ఉండేట్టు వాళ్ళ కార్యకలాపాలు, వాళ్ళ యొక్క సమావేశాలు, వారి యొక్క పర్సనల్కి సంబంధించిన కొన్ని ఫంక్షన్స్ అన్నింటినీ కూడా పెద్దగా ఖర్చు లేకుండా ఏపీ ఎన్జిఓస్ అసోసియేషన్లో ఉండేటట్లు జిల్లాలందరినీ కూడా ఆదేశించారు. 12 నెలలు కావస్తున్నా తమకు జీతభత్యాలు చెల్లించడం లేదని కేజీహెచ్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఏపీ ఎన్జీఓ అధ్యక్ష కార్యదర్శులకు తమ వినతి పత్రాన్ని అందజేసి అనంతరం మీడియాతో మాట్లాడారు. 12 నెలలుగా జీతభత్యాలు రాలేదని ఎంతో మందిని కలిసి తమ ఆవేదన వ్యక్తం చేసిన ఫలితం శూన్యమని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు తమపై దృష్టి సారించి తమకు ఉద్యోగ భద్రతను కల్పించి బకాయి పడ్డ ఏడాది జీతాలను తక్షణమే చెల్లించాలని కోరారు. లోపల మేము అడిగేది డిమాండ్ కూడా ఒకటే, 2 నెలల నుంచి జీతాలు లేకపోతే మా ప్రధాన డిమాండ్లు ఇవి అని అడుగుతున్నారు కదా సార్. సంవత్సరం నుంచి జీతాలు లేకపోతే మా డిమాండ్ ఇది డిమాండ్ కదా సార్ మా వాళ్ళది. సార్ ఒకటే సార్, మా వాళ్ళల్లో చూడండి సార్. సార్ మన 10th క్లాస్ చదువుతున్నాడు సార్ వాళ్ళ బాబు. సార్ ఎక్కడ జాయిన్ చేయాలో కూడా తెలియదు సార్, ఎందుకంటే జీతం రాలేదు సార్. ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేయాలి సార్. అన్ని 2 పిల్లలు ఉన్నారు సార్. మేము మా కుటుంబాలు పోషించుకోవాలి సార్. ఎలా సార్? గవర్నమెంట్కి కనీసం పని చేసినప్పుడు కూడా జీతాలు ఇవ్వాలన్న ఒక బాధ కూడా లేదు సార్. ఆ బాధతోనే మేము వచ్చాం సార్. సార్ని కలిసాము. ఎప్పటిలాగే ఇలాగే చెప్తున్నారు సార్, మేము చూస్తాం, పరిష్కరిస్తామని. మళ్ళీ మేము అదే ఆశతో వెనుదిరుగుతున్నాం, నిరాశ ఎదురవుతుంది సార్ ఇంట్లో.
దయచేసి మేము ప్రెస్ వాళ్ళు కూడా ఎందుకు అడుగుతున్నామంటే మా బాధని మీరు కవర్ చేయగలిగితే, ప్రభుత్వం దగ్గర తీసుకెళ్ళగలిగితే, వాళ్ళు చూసి అయ్యో 12 నెలలు జీతాలా అని ఏమాత్రమైనా ఒక చిన్నసారి కన్సర్న్తో మాకేమైనా పని జరుగుతుందని మేము అడుగుతున్నాం తప్ప ఎవరిని బద్నాం చేయడానికో లేదంటే ఎవరి మీద నెగిటివ్ చేయడం కాదు సార్. అండి కేజీహెచ్ ఏఎంసీ మెడికల్ కాలేజ్లోని నర్సింగ్ కాలేజ్లో వర్క్ చేస్తున్న ఎంప్లాయీస్ మాకు శాలరీస్ 1 ఇయర్ నుంచి రాలేదు. లాస్ట్ 1 ఇయర్లో రెక్యూట్ చేసుకున్నారు, మేలో రెక్యూట్ చేసుకున్నారు. ఇప్పటికి వచ్చి శాలరీస్ ఇవ్వలేదు. ప్రతి ఒక్కరికి మేము డిఎంఈకి కానీ లేకపోతే కలెక్టర్ ఆఫీస్ కానీ ప్రతి ఒక్కరికి మేము మెయిల్స్ పెడుతూనే ఉన్నాము. ఏ రెస్పాన్స్ కరెక్ట్గా లేదు. అంటే యాప్ కోర్స్ అనేది ఓపెన్ చేస్తారో ఓపెన్ చేయరో తెలియదు. అందులో మేము ఎగ్జిస్టింగ్ ఎంప్లాయీస్ అంతకు ముందే అంటే క్లోజ్ అవ్వకముందే మేము ఉన్నాము. ఆల్రెడీ ఉన్న వాళ్ళని కంటిన్యూ చేస్తారా లేకపోతే మమ్మల్ని కూడా ఉన్న వాళ్ళని డెలీట్, అసలు ఏ రెస్పాన్స్ తెలియట్లేదు మాకు. అసలు మేము ఎంప్లాయీస్ కూడా అన్నది కూడా మాకు ఏం అర్థం కావట్లేదు. శాలరీస్ ఒకటే ఇష్యూ కాదు, జాబ్ ఇష్యూ కూడా ఉంది మాకు. అల్లూరి సీతారామరాజు గారి 102వ వర్ధంతి సందర్భంగా విశాఖపట్నం జిల్లా సీతమ్మదారిలోని అల్లూరి సీతారామరాజు విగ్రహం వద్ద విశాఖపట్నం జిల్లా పార్టీ అధ్యక్షులు కేకే రాజు ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా రాజ్యసభ సభ్యులు శ్రీ గొల్లాన బాబురావు మరియు పార్టీ శ్రేణులు పాల్గొని అల్లూరి సీతారామరాజు విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా రాజ్యసభ సభ్యులు గొల్లాన బాబురావు మాట్లాడుతూ భారత స్వాతంత్ర్య ఉద్యమంలో గిరిజన హక్కుల కోసం అహర్నిశలు పోరాడిన మహనీయుడు అల్లూరి సీతారామరాజు అని కొనియాడారు. ఆయన త్యాగ స్ఫూర్తిని స్మరించుకుంటూ ప్రస్తుత పరిస్థితుల్లో కూడా ప్రజల హక్కుల పరిరక్షణ కోసం అందరూ ఐక్యంగా నిలవాలని పిలుపునిచ్చారు. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం కృషి చేయాలని కోరారు. జిల్లా పార్టీ అధ్యక్షులు కేకే రాజు మాట్లాడుతూ అల్లూరి సీతారామరాజు చిన్న వయసులోనే వేదాలు అభ్యసించి బ్రిటిష్ పాలనలో గిరిజనులపై జరుగుతున్న అన్యాయాలకు వ్యతిరేకంగా పోరాటం చేశారని తెలిపారు. గిరిజనులు ఏకం చేసి వారి హక్కుల కోసం ఆయన చేసిన పోరాటం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిందన్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ కోసం త్యాగాలు చేసినటువంటి వ్యక్తుల్లో గొప్ప మహానుభావుడు అల్లూరి సీతారామరాజు గారి యొక్క 102వ వర్ధంతి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా జరుపుకోవాల్సినటువంటి సమయం. నేను ఒక్క విషయం అల్లూరి సీతారామరాజు గురించి చెప్పాలి. నిజంగా మన దేశ స్వాతంత్ర సమరోత్సవంలో స్వాతంత్ర ఉద్యమానికే ఒక గొప్ప ఇన్స్పైరింగ్ ఫోర్స్గా వారు ఉండి బ్రిటిష్ వాళ్ళని గడగడలాడించి వారు పేద ప్రజల కోసం వారి తుది శ్వాస విడిసినటువంటి గొప్ప యోధుడు మహానుభావుడు అల్లూరి సీతారామరాజు గారు. వారు చేసినటువంటి కంట్రిబ్యూషన్ ఈ దేశంలో చాలామంది తక్కువగా చేశారని చెప్పటంలో అతిశక్తి కాదు. ఈరోజు స్వాతంత్ర సమరయోధులు రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గెరిల్లా పోరాట విద్యల ద్వారా గడగడలాడించిన మన్యం వీరులు శ్రీ అల్లూరి సీతారామరాజు గారి 102వ వర్ధంతి సందర్భంగా ఈరోజు సీతందారిలో ఉన్న స్టాట్యూ వద్ద అల్లూరి సీతారామరాజు గారికి ఈరోజు ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది. ముఖ్యంగా మనందరికీ కూడా తెలుసు, అతి పిన్న వయసులోనే ఒక పరమ భక్తుడిగా ఎన్నో వేదాలు అన్నిటిని కూడా పఠనం చేసి తదనంతరం బ్రిటిష్ వారి పరిపాలనలో ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో ఆ బ్రిటిష్ అధికారులు గిరిజనుల యొక్క మాన ప్రాణ ధనాన్ని దోచుకుని వారి మీద పాశవికంగా దాడి చేస్తున్న సమయంలో ఈ దేశంలో గిరిజనుల తరపున స్వతంత్రోద్యమంలో గిరిజనులందరినీ కూడా. వాజీవార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సచివాలయంలో ఘనంగా ప్రారంభమైన కలెక్టర్ల కాన్ఫరెన్స్, అధికారులకు దిశానిర్దేశం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు. అల్లూరి ఆశయ సాధనకు పోరాడదాం, అల్లూరి వర్ధంతిని పురస్కరించుకొని పలువురు ప్రముఖుల పిలుపు. ఏడాది పాటుగా బకాయి పడ్డ జీతభత్యాలను తక్షణమే చెల్లించాలి. ఇంత అవేర్నెస్ ఎందుకు క్రియేట్ చేస్తున్నాం అనేది ప్రతి ఒక్కరూ కూడా
దయచేసి అర్థం చేసుకుంటారని జిల్లా ఎస్పీ గారి తరఫున మా తరఫున ప్రతి ఒక్కరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. మన్యంవీరుడు అల్లూరి ఆశయ సాధనకు కృషి చేద్దామని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జేవి సత్యనారాయణమూర్తి నగర ప్రజలకు పిలుపునిచ్చారు. అల్లూరి వర్ధంతి సందర్భంగా నగరంలోని బీచ్ రోడ్లో ఊడా పార్కు వద్ద ఉన్న అల్లూరి సీతారామరాజు విగ్రహానికి సిపిఐ శ్రేణులతో కలిసి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అల్లూరి సీతారామరాజు 1924 నుండి 26 వరకు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా గిరిజనుల సంపదను దోచేస్తున్న సమయంలో సీతారామరాజు అందరినీ సమీకరించి గిరిజనుల హక్కుల కొరకు బ్రిటిష్ వారితో 3 సంవత్సరాలు సుదీర్ఘంగా పోరాటం చేస్తున్న సమయంలో చింతపల్లి వద్ద బ్రిటిష్ వారికి పట్టుబడడంతో ఆయన్ని చెట్టు కట్టి బ్రిటిష్ వారు తుపాకీతో కాల్చి చంపారని గుర్తు చేశారు. సీతారామరాజు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా గిరిజనులను సమీకరించి గిరిజన హక్కుల కోసం పోరాటం చేసే నాటికి ఇంతటి సాంకేతిక పరిజ్ఞానం లేదు, ఆయుధాలు కూడా ఆధునిక ఆయుధాలు లేవు. ఆ రోజు చాలా సాంప్రదాయ ఆయుధాలైనటువంటి విల్లంబులు, బరిసెలు, కత్తులతోనే 3 సంవత్సరాల పాటు ఆధునిక ఆయుధాలు కలిగినటువంటి బ్రిటిష్ సైన్యాన్ని గడగడలాడించాడు. ఆ రోజుని ఆయన ఏ హక్కుల కోసమైతే పోరాటం చేశాడో ఈ రోజు కూడా గిరిజనులకు సంబంధించి ఆ హక్కులు ఎక్కడా కూడా పరిష్కారం కావట్లేదు అన్నది స్పష్టంగా మనకు అర్థమవుతుంది. ఇప్పుడు మనం చూసినట్లయితే మొన్ననే ఒరిస్సాలోని మన పక్కన ఉన్న ఒరిస్సాలోని బాక్సైడ్ తవ్వకాలకు వ్యతిరేకంగా అక్కడ గిరిజనులు ఆందోళన చేస్తే వాళ్ళందరి మీద అక్కడ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం అరెస్టులు చేయించి జైల్లో పెట్టారు. కోర్టుకు వెళ్ళి బెయిల్ తెచ్చుకుంటే నిజంగా జడ్జిలకి ఏమాత్రమైనా కనీసమైన అవగాహన ఉందా ఈ సమాజం మీద అన్నది ఒక ప్రశ్న మన ముందు తలెత్తుతుంది. విదేశం ఐక్యవేదిక రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ బూసి వెంకటరావు లక్ష్మీపేట మరణకాండ కేసును విచారిస్తున్న ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి తిరుమలరావును తక్షణమే బదిలీ చేసి బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు విదేశం ఆధ్వర్యంలో విశాఖలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించారు. 2012లో జరిగిన లక్ష్మీపేట దళితుల హత్యాకాండ కేసులో న్యాయ ప్రక్రియ పక్షపాతంగా సాగుతుందని ఆరోపిస్తూ నిరసన వ్యక్తం చేశారు. రెండు 2012 లక్ష్మీపేట ఘోరకళి మీకు అందరికీ తెలుసు. మాలపల్లి మీద పడి తూర్పు కాపులు గొడ్డళ్ళు, కొడవళ్ళు, బాంబులు, కారం పొట్లాలతో 5గురిని హత్య చేశారు. ఇవాళ 14 ఏళ్ళు. అక్కడ మా డిమాండ్ మేరకు గ్రామంలోనే ఒక ప్రత్యేక కోర్టుని ప్రభుత్వం వారు ఏర్పాటు చేశారు. ఆ కోర్టు విచారణ ఈవేళ కీలక దశకు చేరుకుంది. అయితే ఈ దశలో ఆ కోర్టు వ్యవహారాలన్నీ జడ్జి గారి చుట్టూ వివాదాస్పదంగా తిరుగుతున్నాయి. మేమైతే న్యాయమూర్తుల్ని వివాదంలోకి లాగదలుచుకోలేదు, కానీ అక్కడ ఉన్న పరిస్థితుల్లో తప్పకుండా మీ నోటీసుకి తేవాల్సి వస్తుంది. నెంబర్ 1, ఈ జడ్జి గారు నిందితుల పట్ల వ్యతిరేక భావంతో, చిరాకు పరాకులతో, విసుగుతో ఉన్నారు. బాధితుల పట్ల విసుగుతో ఉన్నారు. నిందితుల పట్ల సానుభూతితో, సానుకూలంగా ఉన్నారు. డిఫెన్స్ లాయర్ ఏం చెప్పినా వింటారు, బాధితులు ఏం చెప్పినా అంగీకరించారు. 2 ఏళ్లుగా బాధితుల తరఫున మాట్లాడాల్సిన స్పెషల్ పీపీ మాకు లేరు. స్పెషల్ పీపీ వచ్చే వరకు విచారణ వాయిదా వేయమని అడిగితే నో, కుదరదు, నేను ఒక లాయర్ని ఇస్తాను, విచారణ సాగుద్ది అంటారు. 6 సాక్షులు ఉన్నారు. 6గురికి 3 రోజులు 4 రోజులు సమయం ఏమనంటే నో, 1 రోజే సమయం ఇస్తానంటాడు. పైగా ఏమంటారంటే ఎన్ని రోజులేయా నిందితుల్ని మనం హింసించాలి, అలా హింసించడం భావ్యం కాదు, వాళ్ళు మనుషులే కదా, వాళ్ళని మనం వాళ్ళ హక్కులు కాపాడాలంటున్నారు. జడ్జి గారు వాళ్ళ మనుషులు అయితే మా ఇళ్లలో దూరి మనుషులు నరుకుతారా? వాళ్ళ మనుషులు కాదండి, నరహంతకుల పట్ల. అల్లూరి సీతారామరాజు కేవలం వ్యక్తి మాత్రమే కాదని, ఆయన ఆరిపోని విప్లవ జ్వాల అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ పేర్కొన్నారు. అల్లూరి 102వ వర్ధంతి సందర్భంగా విశాఖ బీచ్ రోడ్లో నిర్వహించిన నివాళి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అల్లూరి నడియాన ప్రాంతాలలో జాతీయ స్ఫూర్తి కేంద్రాలుగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో గత 20 ఏళ్లుగా స్ఫూర్తి యాత్ర నిర్వహిస్తున్నట్లు మాధవ్ తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడీ అల్లూరి చరిత్రకు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చారని, లంబసింగిలో మ్యూజియం ఏర్పాటు చేయడంతో పాటు పలు ప్రాంతాల అభివృద్ధికి కేంద్రం నిధులు కేటాయించిందన్నారు.
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి అల్లూరి పేరు పెట్టాలనే నిర్ణయం అభినందనీయం. వాగ్ని యొక్క జ్వాల ఆగే ఒక ప్రయత్నం అనేది బ్రిటిష్ వాళ్ళు చేయటం జరిగింది. కానీ ఆ అగ్ని ఆగలేదు. అల్లూరి యొక్క స్ఫూర్తి ఏదైతే ఉందో దేశమంతా అది ప్రబలింది. దేశవ్యాప్తంగా స్వతంత్రకాంక్ష రగిలింది. అందరూ స్వతంత్రమే నా జన్మ హక్కు అని చెప్పి పెద్ద ఎత్తున పోరాటం చేశారు. ఆ విధంగా అల్లూరి యొక్క ఏదైతే వీర మరణం ఉందో అందరిలో ఒక స్ఫూర్తి రగిలించింది. అటువంటి ఒక గొప్ప కార్యక్రమం మన ప్రాంతంలో జరగటం, అనకాపల్లి జిల్లా అలాగే ఏఎస్ఆర్ జిల్లా విశాఖ జిల్లా సంబంధించిన ఈ యొక్క ప్రాంతంలో నడియాడిన ఒక గొప్ప వ్యక్తి, ఒక విప్లవాగ్ని అల్లూరి సీతారామరావు సంబంధించి స్ఫూర్తి తప్పనిసరిగా నలుగురికి తీసుకెళ్లాలనే ఒక ఆలోచనతో ఇవాళ అల్లూరి స్ఫూర్తి యాత్ర చేస్తున్నాం. అల్లూరి ఏ ప్రాంతాలు నడియాడో ఆ ప్రాంతాలన్నింటినీ కూడా జాతీయ స్ఫూర్తి కేంద్రాలుగా చేయాలని, దేశ యావత్తు కూడా దాని గురించి తెలుసుకోవాలనే ఒక ఉద్దేశంతో గత 20 సంవత్సరాలు బట్టి ఈ కార్యక్రమం చేస్తున్నాం. టీడీపీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు మహమ్మద్ నజీర్ మాట్లాడుతూ విద్యాశాఖలో మంత్రి నారా లోకేష్ విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలలో అధిక మార్కులు సాధించిన విద్యార్థుల ఫోటోలతో పత్రికల్లో ప్రకటనలు ఇవ్వడం ద్వారా విద్యార్థులకు ప్రాధాన్యత కల్పించారని తెలిపారు. ఆ ప్రకటనలో సీఎం చంద్రబాబు నాయుడు మంత్రి నారా లోకేష్ ఫోటో లేకుండా విద్యార్థుల ప్రతిభను ముందుకు తీసుకొచ్చారని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో పరిస్థితి భిన్నంగా ఉండేదని, అప్పటి ముఖ్యమంత్రి ఫోటోలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారని మహమ్మద్ నజీర్ విమర్శించారు. ప్రస్తుతం సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ ముస్లిం విద్యార్థుల అభ్యున్నతికి ప్రత్యేక కార్యక్రమాలు అమలు చేస్తున్నారని తెలిపారు. అలాగే మైనార్టీ మినిస్టర్ తెలుగుదేశం పార్టీ ముస్లిం మైనార్టీల మీద ఎంత ప్రేమ ఉండిద్దో మరోసారి రుజువైన రోజు ఈరోజు. ఆ మాట మేమందరం పత్రికా సోదరుల ముందల ప్రెస్ మీట్ పెట్టి ఎందుకు చెప్తున్నామంటే, ముస్లిం సమాజం అన్నా, ముస్లిం సమాజంలో బడుగు బలహీన వర్గాలు చాలామంది ఉన్నారు, పేదలు చాలామంది ఉన్నారు. అది కాకుండా వాళ్ళల్లో ఆర్థికంగా సామాజికంగా చాలా వెనకబడి ఉన్నారు. విద్యలో కూడా గతంలో వెనకబడి ఉండేవాళ్ళు, కానీ ఇప్పుడు ముస్లిమ్స్లో చాలామంది పిల్లలు వాళ్ళ ఆర్థిక స్తోమత తల్లిదండ్రులు ఉన్నా లేపటికీ మనకి రేపటి రోజు పిల్లలకి భవిష్యత్తు విద్య ద్వారే అందించగలుగుతాం అనేది అన్ని వర్గాల్లో వాళ్ళకు ఒక మంచి ఆలోచనగా తల్లిదండ్రులకి గత 15-20 ఏళ్ళుగా మనం గమనిస్తున్నాం. పిల్లల్ని బాగా చదివిస్తున్నారు. ఆ కోవలోనే మొన్న 10th క్లాస్ రిజల్ట్స్ వచ్చినాయి. 10th క్లాస్ రిజల్ట్స్లో మేమందరం నారా చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి, కూటమి ప్రభుత్వానికి మనస్ఫూర్తిగా యావత్ ఆంధ్రప్రదేశ్లో 10th క్లాస్ ఉత్తీర్ణమైన పిల్లల ద్వారా అన్ని వర్గాల, అన్ని మతాల తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల నుంచి వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే ఈనాడు మెయిన్ పేపర్లో గవర్నమెంట్ స్కూల్లో 590 నుంచి 596, 97 మార్కులు వచ్చినాయి. ఇదేదో కార్పొరేట్ స్కూల్స్ కాదండి. మనం రోజు చూసే మన ప్రాంతంలో ఉండే ప్రభుత్వ పాఠశాలలో ఈ పిల్లలందరికీ ముఖ్యంగా 596 నుంచి 595 వచ్చిన పిల్లలు ఎవరెవరు ఉన్నారో చూసి మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు హ్యాట్స్ ఆఫ్ టు నారా లోకేష్. పిల్లలకి స్ఫూర్తిగా ఉండాలి. గవర్నమెంట్ స్కూల్లో కూడా కార్పొరేట్ స్కూళ్ళకి దీటుగా విద్యా బోధనలు జరుగుతున్నాయి. ఎన్జీఓల భవనాలు ఉద్యోగాల పాలిట దేవాలయాలు వంటివని రాష్ట్ర అధ్యక్షుడు విద్యాసాగర్, జనరల్ సెక్రటరీ డివి రమణ ఏపీ ఎన్జీఓ భవనం ఎదుట కేజీహెచ్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల నిరసన. లక్ష్యంపేట మరణకాండ కేసులో న్యాయమూర్తి తిరుమలరావు బదిలీ చేయాలి. విధ్వంసం ఆధ్వర్యంలో వ్యక్తమైన నిరసన. వాజీవార్తలు ఇంతతో సమాప్తం. నమస్కారం.